రేపు శివరాత్రేనా? ఈరోజు మన సిరీస్లో డే 14. ఈరోజు అంతా బాల్కనీలో ప్లాంట్స్ని సెట్ చేస్తూ కూర్చున్నా. ఫైనల్ వ్యూ ఇది. అన్ని గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి కదా, సో ఇలా ఎంటీ ఉంది. గ్రో అయినాక బాగుంటుంది. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ గ్రోన్ ప్లాంట్స్ని పెట్టాలని లేకుండే, స్క్రాచ్ నుంచి ప్లాంట్స్ గ్రో చేయాలని అనుకున్నా. అందుకే మ్యాక్స్ ప్లాంట్స్ అన్నీ ఈదర్ సీడ్స్ తెచ్చుకొని లేదా చిన్న ఏజ్ ప్లాంట్స్ ఆర్ కట్టింగ్స్ నుంచి పెట్టినా. ఇంకా ఈ మనీ ప్లాంట్కి ఒక 2 పెద్ద పాట్స్ తెచ్చుకోవాలి. అలా ChatGPTకి నా థాట్స్ అన్ని చెప్పేసి ఒక శాంపుల్ ఇమేజ్ ఇవ్వమని అడిగితే ఇదిగో ఇలా ఇచ్చింది. సో ఇంచుమించు ఇలా మేకోవర్ చేయాలి. బట్ ఒకేసారి చేయను, స్లోగా 1 by 1 చేస్తా. ఫస్ట్ అయితే ప్లాంట్స్ని ప్రాపర్గా గ్రో చేస్తా, ఆ తర్వాత ఫర్నిచర్ అండ్ లైట్స్ యాడ్ చేస్తామని అనుకుంటున్నా. అలా ఈవినింగ్ అయిపోయింది. జిమ్కి వెళ్తున్నా అనుకుంటున్నారా? కాదు, ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నా. ఇదిగో ఇక్కడికే బ్యాడ్మింటన్ ఆడటానికి వచ్చాం. ఇంకా ఒక 1 hour వరకు మంచిగా ఆడుకొని ప్లాన్ కూడా చేసిన. సో day 3 కూడా చెక్. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అలా కూర్చున్నానో లేదో శ్రీకాంత్ రైడ్కి వెళ్దామని స్టార్ట్ చేసిండు. సో ఇంకా అంత ఇంట్రెస్ట్ లేకపోయినా రైడ్కి అయితే స్టార్ట్ అయినాం. బట్ అలా నైట్ మాట్లాడుకుంటూ చల్లగాలికి సైట్ సీయింగ్ చేసుకుంటూ ఇనిషియల్గా రావద్దు అనుకున్నా కానీ ఇప్పుడు రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నా. కానీ ఫుల్ గాలి ఎక్కువైంది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. హెల్మెట్ అనవసరంగా పెట్టుకోలేదని రిగ్రెట్ ఫీల్ అయినా. ఈ రూట్ అంతా ఫుల్ లైట్స్ డెకరేషన్ చేసిండ్లు, మేబీ శివరాత్రి కోసమేమో. ఇంకా అలా ఒక 1 hour రైడ్ తర్వాత గ్లెన్స్ బేకరీకి వచ్చినాం. మళ్ళీ ఇన్స్టెంట్గా రిగ్రెట్ అయినా, మంచి డ్రెస్ వేసుకోలే అని. అసలు ముందు అనుకొని ఉంటే మంచిగా రెడీ అయినా వచ్చేవాళ్ళం. సర్లే ఏం కాదని అలా లోపలికి వెళ్తే ఎక్కడ చూసినా రెడ్ బెలూన్స్, ఇంకా ఫుల్ ప్లాంట్స్. లీవ్స్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా మొత్తం బేకరీ అంతా ప్లాంట్స్తోనే ఉంది. అందరు ఏదోలా చూస్తుండే యాక్చువల్లీ, అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేకపోయా. ఇంకా ఈ ల్యాంప్స్ చూడు, బల్బుకి గ్లాస్ జార్ని డ్రెస్ లాగా వేసిండ్లు. ఐడియా బాగుంది కదా, ట్రై చేద్దామా? ఇది చూడు, ఎవరు రాసిండో కానీ దేవుడి బిడ్డ, స్టే సేఫ్ ఈట్ పైస్ అంట. ఇంకా మేము కూడా దానికి ఇన్స్పైర్ అయ్యి ఒక 4 flavors డిఫరెంట్ కేక్స్ తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. రిటర్న్ వస్తుంటే ఇంకా ఫుల్ డెకరేషన్ కనిపించింది. అందుకే కాసేపు ఆగి లోపలికి వెళ్ళాము. అక్కడ శివుడు టెంపుల్ ఉంది, చాలా బాగా డెకరేషన్ చేశారు. రేపటి కోసం అనుకుంటా అన్ని రెడీ చేస్తున్నారు. ఇంకా అలా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అంతా చూసేసి ఇంటికి వచ్చేసి ఈ రోజుకి ఇంతే. బాయ్, మళ్ళీ కలుద్దాం.